కావ్యకంఠ గణపతి ముని తపస్సు జపం చేసేస్తుంటే విపరీతంగా ఆయనకి తలనొప్పి వచ్చేసిందండి. కావ్యకంఠ గణపతి ముని రమణ మహర్షి దగ్గర ఉండేవారు ఎప్పుడు కూడా. మహాపండితుడు, ఉమాసహస్రం రాసిన మహానుభావుడు, మాకు అవధానాలు చేశాడు, మా గురువు లాంటి వాడు. ఆయన ఎప్పుడు జపం చేస్తుంటే ఒకసారి ఆ తీవ్ర జపానికి ఉపవాసం ఉండి జపం చేయడం వల్ల తల బద్దలైపోయే పరిస్థితి వచ్చేసిందండి. ఇక్కడ ఎర్రబడిపోయి సెర్బ్రల్ హ్యామరేజ్ అంటారు, నరాలు పగిలిపోతాయి. వాళ్ళ ఆవిడ కంగారు వచ్చి రమణ మహర్షి కాళ్ళ మీద పడింది. అయ్యా మీ తమ్ముడు గారు చెప్తే వింటలేదు, ఏంటి ఇది గొడవ, ఈ జపం. ఆయన వచ్చాడు పాపం. ఆయన సాధారణంగా దేనికి రాడు, అక్కడే ఉన్నాడు కదా మరి కాపాడాలని వచ్చి ఆయన వెంటనే ఒక వెన్నపూస ఏదో పట్టుకురమ్మన్నాడు. ఆయన ఎలా రాశాడు, అది ఏదో కొంత ఉపశమం ఇచ్చింది. తర్వాత ఆయన కోలుకున్నాక ఆయన నాయన అనేవారు. నాయన ఎందుకు ఇది అన్నాడు ఆయన, ఇంత జపం ఎందుకంటే నా దేశానికి స్వతంత్రం రావాలన్నాడు పాపం ఆ మహానుభావుడు. నిజంగా పిల్లల కోసం చేయలేదండి, భార్య కోసం చేయలేదండి. కావ్యకంఠ గణపతి మహాముని నా దేశానికి స్వతంత్రం రావాలి, నా దేశానికి స్వతంత్రం రావాలని జపం చేశానండి.